స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఆర్టీసీ సంబంధించి ఒకసారి చూసుకుంటే కనుక మొత్తం 6 డిపోలు ఉన్నాయి. డిపోలలో కూడా ఇప్పటికే ఎలక్ట్రికల్ బస్సులకు సంబంధించి కూడా మొత్తం జిల్లా వ్యాప్తం నుంచి కూడా మొత్తం అనేక సంఖ్యలో వెళ్తున్నాయి. దాదాపు 90 బస్సులు ఉన్నాయి. మరి ఇక్కడ ప్రస్తుతం అయితే నిజామాబాద్ నుంచి బోధన వచ్చే క్రమంలో ఒక డ్రైవర్ పైన కొంతమంది వచ్చి దాడి చేసిన నేపథ్యం మొత్తం కూడా అది ఒక చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి. ఒక డ్రైవర్ డ్యూటీలో ఉన్నప్పటికీ వాళ్ళ పైన దాడి చేయడం పట్ల ఒకసారి మాట్లాడడానికి సంబంధించి నిజామాబాద్ ఆర్ఎం ఉన్నారు, జ్యోత్స్న గారు మాట్లాడుతున్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. చెప్పండి, ఏంటి డ్రైవర్ల పైన దాడిని ఎట్లా చూస్తారు? యాక్చువల్లీ ఈ వెహికల్ నిజామాబాద్ టు బోధన్ జర్నీ చేస్తూ ఉంది. సో ఇద్దరు సడన్ గా బైక్స్ మీద వచ్చేసేసి బస్ ముందు వాళ్ళు ప్రయాణించడంలో డ్రైవర్ హార్న్ కొట్టడం జరిగింది. సో ఆ హాంకింగ్ అనేది వాళ్ళకి నచ్చకపోవడం వల్ల వాళ్ళు బస్ని ఆపి డ్రైవర్ పైన దాడికి దిగారు. కాలర్ పట్టుకునేసేసి డ్రైవర్ని ఒక దెబ్బ వేశారు. మేము ఇమీడియట్గా ఆర్టీసీ నుంచి స్పందించి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్, ఎడపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చామండి. వెంటనే పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్పందించేసి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. సల్మాన్ అండ్ ముకీద్ అని ఇద్దరు వ్యక్తులు మా డ్రైవర్ శేఖర్ అనే డ్రైవర్ పైన దాడి చేశారు. సో ఇలాంటి వాటిని మేము ఖండిస్తూ ఉన్నాం. మా ఎండి గారు కూడా చాలా ఈ విషయంలో చాలా గట్టిగా ఖండించారు. మా ఎండి గారి వైపు నుంచి కూడా పోలీసు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అండ్ ఈవెన్ మేము ఏసీపీతో మాట్లాడేసేసి ఎఫ్ఐఆర్ వితౌట్ డిలే మేము బుక్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయాలని కూడా మేము కోరాము పోలీస్ స్టేషన్లో. సో పోలీస్ సపోర్ట్ కూడా తీసుకొని వెంటనే ఆ అక్యూజ్డ్ని మేము అరెస్ట్ అయ్యేలాగా చూస్తాం. సో ఇలాంటివన్నీ మేము ఖండిస్తూ ఉన్నామండి. ఎందుకంటే మా డ్రైవర్స్ వాళ్ళు ఆన్ డ్యూటీ డ్రైవర్స్ సర్వీస్ చేస్తూ ఉన్నప్పుడు ఇలాంటి దాడులు చేయడము అనేది చాలా రాంగ్ అనేది మేము ఖండించడం జరుగుతాం. ఓకే మేడం, ముఖ్యంగా నిజామాబాద్ సంబంధించి మొత్తం జిల్లా వ్యాప్తంగా డ్రైవర్ల కొరత కూడా చాలా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. ప్రెషర్ ఎక్కువ అవుతుంది డ్రైవర్ల పైన కూడా. దీనిపైన అసలు రిక్రూట్మెంట్ సంగతి నిజామాబాద్ జిల్లాకు వస్తే మేము ఓన్లీ 110 ఉందండి షార్టేజ్. వచ్చేపాటికి మేము రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసాము. అంటే అవుట్ సోర్సింగ్ లో రిక్రూట్మెంట్ తీసుకోండి అని మాకు హెడ్ ఆఫీస్ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సో మేము ఒక 60 క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసాము. ఇప్పుడు వాళ్ళు హకీంపేట్ మా ట్రైనింగ్ సెంటర్లో ట్రైన్ అవుతా ఉన్నారు. మెడికల్ టెస్ట్ కంప్లీట్ చేసుకొని మేము ట్రైనింగ్కి పంపించడం జరిగింది. వాళ్ళు ట్రైన్ అయ్యి వచ్చిన తర్వాత మళ్ళీ మేము వాళ్ళని చెక్ చేసి వాళ్ళ పర్ఫార్మెన్స్ లెవెల్స్, వాళ్ళు ఎలా డ్రైవ్ చేస్తున్నారు, సేఫ్గా డ్రైవ్ చేస్తున్నారా అని చెక్ చేసుకొని పాస్ అయిన డ్రైవర్స్ని మేము డిపోస్కి డ్రైవర్స్గా ఎన్నుకుంటాం. ముఖ్యంగా ఎలక్ట్రికల్ బస్సు చాలా ఈ మధ్యలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంది. చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ప్రయాణికులు. ఈ నేపథ్యంలో కూడా అక్కడక్కడ సమస్యలు సైతం తలెత్తున్నాయి. దానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి డ్రైవర్లు ఉంటేనే కానీ ఏదైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోగలగాలి, ఫేస్ చేయాలి. చాలా కొన్ని ట్రబుల్స్ అయితే వస్తున్నాయి. దాన్ని ఎట్లా? ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఆర్ టోటలీ బ్యాటరీ బేస్డ్ వెహికల్స్ అండి. హై టెక్నాలజీ వెహికల్స్ అవి. సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వచ్చేపాటికి గుడ్ ఎడ్యుకేటెడ్ డ్రైవర్స్ని ఈవెన్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ మధ్య ఒక నిర్ణయం ఆర్టీసీ వాళ్ళని ఏం తీసుకున్నామంటే, మా డిపో మేనేజర్ ఏదైతే ఆర్టీసీ డిపో మేనేజర్ ఉన్నారో డిపో మేనేజర్ని కూడా మేము వన్ ఆఫ్ ద కమిటీ మెంబర్గా పెడుతున్నాము ఈ డ్రైవర్స్ని ఎన్నుకోవడానికి. సో డిపో మేనేజర్, ఆర్టీసీ డిపో మేనేజర్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి వాళ్ళ ఎడ్యుకేషన్ లెవెల్స్, వాళ్ళకి సిమ్యులేషన్ పైన కూడా ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అండ్ వాళ్ళకి బ్యాటరీ బేస్డ్ ట్రైనింగ్, డాష్ బోర్డ్ పైన ఆల్ ద సిగ్నల్స్ ట్రైనింగ్, సెన్సర్స్ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారు అనేది కూడా పర్సనల్గా మా డిపో మేనేజర్ చెక్ చేస్తారు. వాళ్ళ ఎఫిషియన్సీ లెవెల్స్ని బట్టి మేము సెలెక్ట్ చేస్తాము. సో ఇక ముందు కూడా మంచి డ్రైవర్స్ వస్తారని ఆశిస్తున్నాం. ఎలక్ట్రికల్ బస్సు సంబంధించి కొన్ని ఏంటంటే మేడం, ఒక ట్రిప్ కానీ 2 ట్రిప్లు కానీ మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేస్తూ ఉంటారు. అప్పుడు దాని కొరత కూడా ప్రయాణికులు చాలా కూడా ఇప్పుడు ఉన్నారు కాబట్టి బస్సులోనే వెళ్ళాలని అనుకుంటారు. బస్సులు కూడా కన్వీనియంట్ గా లేనట్టుగా ప్రయాణికులు చాలా మటుకు కూడా డిపోలలో కానీ మన డిపో నుంచి బస్సులు రావట్లేదు కంప్లైంట్ కూడా ఉంది. చాలా బస్ స్టేషన్లలో కూడా చాలా మటుకు రద్దీ పెరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఎట్లా చర్యలు? యాక్చువల్లీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఏంటంటే
ఒకసారి ఛార్జ్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ 230 కిలోమీటర్స్ వరకు ఆ వెహికల్స్ రన్ అవుతాయండి. సో ఏమి ఇబ్బంది ఉండదు ఛార్జింగ్ లో. అవి 100% ఛార్జ్ అయి వెళ్ళిపోయిన తర్వాత అగైన్ 30% 40% తగ్గినప్పుడే ఆటోమేటిక్ గా డిపోకి వచ్చేస్తాయి. సో ఆపర్చునిటీ ఛార్జింగ్ అంటాం వాటిని. సో ఒక్క 45 మినిట్స్ ఛార్జింగ్ పెడితే అగైన్ ద ఛార్జింగ్ విల్ గో టు 100%. సో ఆ టెక్నాలజీ ఏ విధంగా ట్రబుల్ అవ్వట్లేదు మాకు. అండ్ నెంబర్ ఆఫ్ బస్సెస్ కూడా సఫిషియెంట్ గా ఉన్నాయి. ఛార్జింగ్ అనే ఇబ్బంది ఏం లేదు. ఇంకా మేము ఛార్జెస్ కూడా పెంచుతా ఉన్నాము డిపో లెవెల్లో. ఒక వెహికల్ కి 4 ఛార్జెస్ ఉండాలి. సో నంబర్ ఆఫ్ ఛార్జెస్ ఇంకా పెంచబోతున్నారు ఫార్మ్ వాళ్ళు కూడా. సో ముందు ముందు కూడా ఈ ఛార్జింగ్ ప్రాబ్లం కూడా ఉండదు. ఇప్పుడు కూడా ఏం లేదు. టిల్ టుడే కూడా వీఆర్ సఫిషియెంట్ విత్ వెహికల్స్ అండ్ ఛార్జింగ్ పాయింట్. ఓన్లీ 40-45 మినిట్స్ పెడితే 100% ఛార్జింగ్ వెళ్తుంది. నార్మల్ బస్సులు కూడా చాలా తక్కువ వస్తున్నాయి, ప్రయాణికులు పెరిగిపోతున్నారు అన్ని బస్ స్టేషన్లలో అని కంప్లైంట్ ఉంది. దీనిపై రీసెంట్ గా చూసినట్లయితే మేము ఏదైతే 2 lakh కిలోమీటర్స్ పర్ డే ఆపరేట్ చేయాలో వీఆర్ ఆపరేటింగ్ అప్ టు 2.5 lakh కిలోమీటర్స్ అండి. సో ఈవెన్ ఈవీ వెహికల్స్ వచ్చిన తర్వాత ఆల్ ద డిపో మేనేజర్స్ మా రీజన్ నుంచి మంచిగా పర్ఫామ్ చేస్తా ఉన్నారు. క్యాన్సిలేషన్ కూడా బాగా తగ్గింది. ఓన్లీ ఫెస్టివల్ డేస్ ట్రాఫిక్ లేని రోజులే మేము బస్సెస్ క్యాన్సిల్ చేస్తా ఉన్నాం. మిగతా డేస్ హైయెస్ట్ ఆపరేషన్ ఉంటా ఉంది. ఈవెన్ మొన్న రీసెంట్ గా చూసినట్లయితే కూడా ఈవెన్ హాలిడేస్ కి ఫర్ రంజాన్ కానీ ఉగాది కానీ మేము హైయెస్ట్ ఆపరేషన్ చేసాము. అండ్ సిటీ బస్సెస్ కూడా ఎక్కడ తీసుకోకుండా ఓన్లీ 4 to 5 వెహికల్స్ ఫ్రమ్ సిటీ ఆపరేట్ అయ్యాయి నిజామాబాద్ రీజన్ కి. సో వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అండ్ కిలోమీటర్స్ కూడా ఎక్స్ట్రా ఆపరేట్ చేస్తున్నాం. నెంబర్ ఆఫ్ బస్సెస్ డిపోలో స్పేర్ బస్సెస్ కూడా స్టాగ్నెంట్ అవ్వకుండా ఈవెన్ స్పేర్ బస్సెస్ కూడా ఆపరేట్ చేస్తా ఉన్నాం ఫ్రమ్ ద డిపో లెవెల్స్ ఫ్రమ్ ద 6 డిపోస్. ఇప్పుడు మహాలక్ష్మి పథకం స్టార్ట్ అయిన నుంచి కూడా మహిళలు పెద్ద సంఖ్యలో బస్సులలో వస్తున్నారని చెప్పి చాలా మంది నిలబడేలాల్సినటువంటి పరిస్థితి ఉంది. నిలబడే రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్లకి మరి ఇంకా బస్సు పెంచితే ఇంకా కంఫర్ట్ గా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి ఇట్లాంటి దానికి దృష్టికి వచ్చిన ముఖ్యంగా బాన్సవాడ సంబంధించి చాలా ట్రబుల్. ఇట్లాంటి సంబంధించి మరి ఏమన్నా మీరు చూపిస్తున్నారు? మేము ఇయర్ నేటి ఆగ్మెంటేషన్ 60 వెహికల్స్ అడిగామండి. సో హెడ్ ఆఫీస్ వాళ్ళు కూడా వెహికల్స్ ఇస్తాము అని చెప్పారు. దే హ్యావ్ టు గివ్ ద నంబర్ ఆఫ్ వెహికల్స్. వాళ్ళు కూడా సముఖంగానే ఉన్నారు. ఇప్పుడు మాకు రూట్ సర్వే కూడా జరుగుతూ ఉంది. మేము ఫ్రమ్ లాస్ట్ 2 days అంటే నిన్న స్టార్ట్ అయింది. మేము రూట్ సర్వే ప్యాసింజర్ సర్వే చేయడము. ప్యాసింజర్స్ తో ఫీడ్బ్యాక్ తీసుకొని మీకు ఏ రూట్ లో ఏ టైప్ ఆఫ్ బస్సెస్ కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, మీరు ఏ టైంకి బస్సెస్ కావాలి అని ప్రతి బస్ స్టేషన్ లో మేము ప్యాసింజర్ సర్వే ఫీడ్బ్యాక్ ఫార్మ్స్ తో సహా మేము డేటా తీసుకుంటా ఉన్నాము. సో ఇంకా కొద్ది రోజుల్లో ఎన్ని బస్సెస్ మేము ఇవ్వగలుగుతాము, ఎన్ని బస్సెస్ హెడ్ ఆఫీస్ ఇవ్వగలుగుతారు, మేము ఎన్ని బస్సెస్ రిక్వెస్ట్ చేస్తున్నాము ఫ్రమ్ ద రీజన్ అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టి కొన్ని రూట్స్ లో ఎక్కడైతే సరిపోవట్లేదో బస్సెస్ ఆ రూట్స్ లో కూడా మేము బస్సెస్ ఇంక్రీజ్ చేస్తాం. మీ పర్ఫార్మెన్స్ బాగుంది మేడం. మేము కూడా చూసాం. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చాలా ధరల పట్టిక సంబంధించి కూడా మాక్సిమం రీటైల్ ప్రైస్ ఏదైతే అదే అమ్ముతున్నారు. కానీ ఒక్కొక్క షాప్ లో మేము దాదాపు 8 షాప్స్ విజిట్ చేసాం. ఇక్కడ ఒక షాప్ డైరెక్ట్ ఎంఆర్పి 22 రూపీస్ ఉంటే 25 తీసుకెళ్ళి 25 ఆల్మోస్ట్ మిగతా దాంట్లో సేమ్ ఉన్నాయి. అక్కడక్కడ కొన్ని షాప్స్ కూడా ప్రైస్ ఎంఆర్పి ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. ఓకే, అట్లాంటి కంప్లైంట్స్ అయితే మాకు ఏం రాలేదండి. ఎందుకంటే మరి అబ్నార్మల్ గా ఎంఆర్పి కంటే ఎక్కువ అమ్ముతున్నారంటే ఆటోమేటిక్ గా మాకు కంప్లైంట్స్ వస్తాయి. రిటర్న్ కంప్లైంట్స్ కూడా ఇస్తారు అండ్ ట్విట్టర్ లో కూడా పెడతా ఉంటారు ప్యాసింజర్స్. సో నిజామాబాద్ రీజన్ నుంచి రాలేదు అంటే ఎంఆర్పికి ఎక్స్ట్రా అమ్మట్లేదని అర్థం. అంటే దీనిపైన దృష్టి పెట్టారు. అన్ని మన దగ్గర ఉన్నటువంటి మొత్తం 6 డిపోస్ లో కూడా అక్కడ బస్ స్టేషన్లలో కూడా ఎంఆర్పి రేట్స్ అమ్మాలన్నట్టు ఇన్స్ట్రక్షన్స్ అది మొదటి నుంచి ఉందండి. ఓన్లీ ఎంఆర్పి రేట్స్ అమ్మాలి అని డిపో మేనేజర్స్ ఫ్రీక్వెంట్ గా బస్ స్టేషన్స్ వాళ్ళ జ్యూరిస్డిక్షన్ బస్ స్టేషన్స్ విజిట్ చేస్తూ ఉంటారు. సో ఎక్కడ కూడా ఎంఆర్పి కంటే ఎక్కువ రేట్స్ లో అమ్మకూడదు వస్తువులని అది మొదటి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మేము గట్టిగా దానిపైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము. సో ఆల్ ద డిపో మేనేజర్స్ విజిట్ చేస్తూ ఉన్నారు. మాకు కూడా ఈవెన్ రీజనల్ మేనేజర్స్ కూడా ఫ్రీక్వెంట్లీ మేము వెళ్ళినప్పుడు విజిట్ ద బస్ స్టేషన్స్ అండ్ ఈవెన్ స్టాల్ ఓనర్స్ తో మాట్లాడుతూ ఉంటాము. అండ్ ఈవెన్ అక్కడ ఉన్న ప్యాసింజర్స్ తో 2-3 కూడా మాట్లాడి విల్ టేక్ ద ఫీడ్బ్యాక్. ఇది మొత్తానికి కూడా నిజామాబాద్ సంబంధించినటువంటి బస్ స్టాండ్లలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులకు దానిపైన చర్యలు తీసుకుంటామని కోరుకుంటున్నారు.
దీంతో పాటు సమ్మర్ సంబంధించి కూడా అక్కడక్కడ ఏదైనా సమస్య ఉన్నా దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని అంటున్నారు. దీంతో పాటు చలివేంద్రాల సైతం కూడా ఏర్పాటు చేస్తామంటున్నారు. ప్లస్ ముఖ్యంగా ఎలక్ట్రికల్ సంబంధించి అక్కడక్కడ కొన్ని సాంకేతిక లోపాలు ఏదైనా ఉంటే కూడా దానికి స్పెషల్ డ్రైవర్లని అంటే వాళ్ళ ట్రైనింగ్ ఇచ్చేసి కూడా వాళ్ళకు ఇలాంటి సమస్యలు ప్రయాణికులకు తలెత్తకుండా చూస్తామని చెప్పి చాలా విషయాలు అయితే క్లియర్ గా చెప్తున్నారు. మరి బస్ స్టాండ్లలో ఎవరైనా ఎంఆర్పి ధరల కంటే ఎక్కువ అమ్మితే కూడా ఖచ్చితంగా సంబంధిత అధికారులకు సమాచారం వేయండి, మేము ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటామని కరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.